హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనన్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతూ ఉన్నాము. వీటికి పద్ధతి ఎలా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, బిగినింగ్ ఎప్పుడు, తదితర వివరాలు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి మీకు కోర్స్ మొదటి నుంచి కూడా నేర్పించబడుతుంది. అలాగే లోయరు, హయ్యరు, హై స్పీడ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మనము ఈ డిక్టేషన్ అనేది, వాటికి సంబంధించిన డిక్టేషన్స్ కూడా అందిస్తూ ఉన్నాము. మీలో ఎవరైనా సరే ఈ కోర్స్ మొదటి నుంచి నేర్చుకోదలుచుకున్నా, అలాగే లోయరు, హయ్యరు నేర్చుకోదలుచుకున్నా కూడా మనం ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా స్పీడ్స్ కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూపు నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. సో చూడండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబాటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి వారెంట్ ఆఫీసర్ బర్ పర్సనల్ అసిస్టెంట్ అని కూడా అంటారు. సో మనం ఇప్పుడు దీనికి స్టెనోగ్రాఫర్ సంబంధించి నోటిఫికేషన్ యొక్క పోస్టుల సంగతి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, స్టార్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 9/6/2004 at 001 AM నుంచి స్టార్ట్ అవుతాయి. 9/6 నుంచి. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 8/7/2024 23:59 వరకు కూడా ఈ టైం అనేది మనం ఉంది. సో వీళ్ళు ఎగ్జాము, అలాగే స్కిల్ టెస్టు, కంప్యూటర్ బేస్డ్ టెస్టు, వీటి ద్వారానే వీటిని ఈ నోటిఫికేషన్ అనేది ఫిలప్ చేస్తున్నారు. చూడండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విల్ హోల్డ్ అన్ ఓపెన్ కాంపిటేటివ్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబాటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి ఉంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఏ పోస్ట్కి ఏముంటాయి అనేది కూడా మనము పూర్తిగా తెలుసుకుందాము. చూడండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది, అలాగే స్కిల్ టెస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఆన్లైన్ మాత్రమే తీసుకుంటారు. అందువల్ల క్యాండిడేట్స్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వేరే అదర్ మోడ్ ఏదైనా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ వన్ పోస్ట్ ఓన్లీ త్రూ BSF రిక్రూట్మెంట్ పోర్టల్. ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో rectt.bsf.gov.in ద్వారా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. స్కిల్ టెస్ట్ కూడా ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. ఇనీషియల్లీ మొదటగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్, ఇవన్నీ కూడా మిగతావన్నీ టెస్టులు అనేది ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ ఆల్ ఇండియా బేసిస్. ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారని చెప్తున్నారు. సో ఈ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లోనే మీకు అవైలబుల్గా ఉంచుతారు. చూడండి, పే స్కేల్ వచ్చేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబాటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్, ఈ పే లెవెల్ వచ్చేసరికి 5-1 చూపిస్తున్నారు. 29,200, 92,300. సో పర్సనల్ అసిస్టెంట్ కూడా మనకి టైపింగ్ సంబంధించి, అలాగే ఒక్కోసారి స్టెనో కూడా ఉండొచ్చు. సో మనం ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా చూద్దాము. అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కంబాటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్, ఈ మొత్తం పోస్టులు కూడా చూడండి, BSFలో 17 ఉన్నాయి, CRPFలో మొత్తం వచ్చేసరికి 21 ఉన్నాయి, ITBPలో 56 ఉన్నాయి, CISFలో 160
146 ఉన్నాయి. ఎస్ఎస్బిలో వచ్చేసరికి 3 పోస్టుల వరకు కూడా ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా ఇక్కడ మీకు టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది నేను కింద మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో అందిస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. 10% వేకెన్సీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్కి 10% పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ అందుబాటులో లేకపోయినట్లయితే ఇది మామూలుగా నాన్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ అనేది త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇలా ఇవన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ అనేది ఉంటాయి. మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోండి. ఏ నోటిఫికేషన్ అయినా సరే పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే మనం ఈ పోస్ట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1/8/2024 చెప్పడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై సబ్జెక్ట్ పోస్ట్ విల్ బి బిట్వీన్ 18 to 25 ఇయర్స్ యాజ్ ఆన్ 1/8/2024 లోపల 18 నుంచి 25 ఏళ్ల లోపు వీళ్ళు అభ్యర్థులై ఉండాలి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అని, ఓబీసీకి 3 ఇయర్స్ అని, ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ అని అలా ఇవ్వడం జరిగింది. వీడియోలు డైవర్సిటీ మీరు ఈ టేబుల్ మీకు ఏదైతే అప్లై అవుతుందో దాన్ని మీరు చదివితే మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదివిన తర్వాత అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో చూడండి, వీటికి సంబంధించి ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ముందు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/8/2024 వచ్చేసరికి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ 10+2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఏదైనా మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ హూ హ్యాస్ నాట్ అక్వైర్డ్ ది ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ విల్ నాట్ బి ఎలిజిబుల్ అండ్ నీడ్ టు అప్లై. ఎవరైతే ఈ డేట్కి వీళ్ళు చెప్పినటువంటి 1/8/2004కి ఈ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఎవరైతే లేరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ టెస్ట్, పిఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్. అంటే ఈ 3 టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, కంప్యూటర్ బేస్డ్ టెస్టు, స్కిల్ టెస్టు అయిపోయిన వాళ్ళు అప్పుడు మీరు ఈ రిక్వైర్డ్ ప్రొడ్యూస్ ఆల్ రిలవెంట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలని చెప్పి చెబుతున్నారు. ఎలా అప్లై చేయాలనేది మన వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలని చెప్పి సైట్ కూడా మనం ఇందాక చెప్పడం జరిగింది. సో తద్వారా మీరు ఆ సైట్లోకి వెళ్ళేసేసి మీరు ఇవన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ పెట్టారు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. వీళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికబుల్ సర్వీస్ ఛార్జెస్ విల్ బి పెయిడ్ బై ఎవ్రీ క్యాండిడేట్ ఇంక్లూడింగ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీ. ఓకే, ఫీ క్యాన్ బి పెయిడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్సే. తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకి హైదరాబాదు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చేసరికి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ వచ్చి హైదరాబాద్ తెలంగాణ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత అలాట్మెంట్ ఆఫ్ రోల్ నెంబర్స్ కూడా ఇక్కడ ఎవరెవరికి ఏవి ఇస్తారనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ది ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్టు, తర్వాత స్కిల్ టెస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ స్టేజెస్ అన్నీ కూడా కంపల్సరీగా అభ్యర్థి దాటవలసిందే. ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 3 phases యాజ్ పర్ ఫాలోస్.
ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫేజ్ 1 వాటికి సంబంధించినటువంటి కొలతలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీకు కింద అందిస్తా అని చెప్పడం జరిగింది. మీరు అక్కడి నుంచి కూడా ఇవన్నీ తీసుకొని మీకు ఏవైతే అప్లికబుల్ ఉంటాయో అవన్నీ కూడా రీడ్ చేయండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT సెకండ్ ఫేజ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్షనల్. 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మార్క్స్ కూడా 20. 1 hour and 40 minutes, 100 marks. 100 marks టోటల్ వచ్చేసరికి 100 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ వాటన్నింటి మీద కూడా మీకు ఎగ్జామ్ 20 టోటల్ వచ్చేసరికి 1 hour ఉంటుంది. 1 hour 40 minutes, టోటల్ వచ్చేసి 100 మార్క్స్. క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ. డేట్ అండ్ సెంటర్ ఆఫ్ CBT విల్ బి ఇన్ఫార్మ్డ్ క్యాండిడేట్స్ వయా అడ్మిట్ కార్డు ద్వారా కూడా డేటు ఇవన్నీ కూడా ఇంటిమేట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ద ఆబ్జెక్టివ్ సరే ఇవన్నీ కూడా కండిషన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు చదివినట్లయితే మీకు పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఏమేమి ఇస్తారు, క్లరికల్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేవి ఏమేమి ఇస్తారనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ థర్డ్ ఫేజ్లో ఉంటుందని చెప్తున్నాడు. అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి డిక్టేషన్ 10 minutes @ 80 words per minute. ఇది షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఈ ఎగ్జామ్ ఉంటుంది. చూడండి, స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఫర్ ASI స్టెనో, కంబాటెంట్ స్టెనో అండ్ టైపింగ్ టెస్ట్ ఫర్ HC కంబాటెంట్ మినిస్ట్రియల్ ఆర్ ది habitual clerk. Only those candidates who qualify shortlist in CBT shall be called for next stage of recruitment, that is skill test, documents verification. ఈ ఏవైతే టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ స్కిల్ టెస్ట్లు అనేది ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్ మనం ఇందా చెప్పుకున్నాం కదా, 10 minutes 80 స్పీడు. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి 50 minutes ఇన్ ఇంగ్లీషు ఆర్ 65 minutes ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అని చెప్తున్నారు. అలాగే దీనికి వచ్చేసరికి కంబాటెంట్ మినిస్ట్రియల్ క్లర్క్ దానికి వచ్చేసరికి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ విత్ మినిమం స్పీడ్ 35 అడుగుతున్నారు. హిందీ టైపింగ్ కూడా అడుగుతున్నారు. అలాగే 35 words per minute అండ్ 30 words per minute ఇన్ హిందీ అని అడుగుతున్నారు. సో ఇవి షార్ట్ హ్యాండ్కి సంబంధం లేదు కాబట్టి మనకు అవసరం అంత పెద్దగా అవసరం ఉండదు. స్కిల్ టెస్ట్ కంప్యూటర్ మీద జరుగుతుంది. కంప్యూటర్ అండ్ కీబోర్డ్స్ ఫర్ పర్పస్ విల్ బి ప్రొవైడెడ్ బై ది రిక్రూట్మెంట్ సెంటర్స్. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకా చాలా కండిషన్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని మార్క్స్, ఎన్ని మిస్టేక్స్ లోపల పర్మిసిబుల్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా అన్ని కేటగిరీలకు సంబంధించి ఏమేమి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించినటువంటి నోటిఫికేషను మీకు వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాల్సినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కూడా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి మీకు అందించేటువంటి ప్రయత్నం అనేది చేస్తాము. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్: 19.2.1 అన్రిజర్వ్డ్ EWS OBC వాళ్ళకి 45%, SC ST వాళ్ళకి వచ్చేసరికి 40%. సో ఈ టెస్ట్లో ఈ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది రావాలని చెప్తున్నారు. అలాగే ఫైనల్ డెసిషన్ వీళ్ళదే అని చెప్తున్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఏమైనా మిస్బిహేవ్ చేసినా సరే వాళ్ళని దాని నుంచి కూడా ఎగ్జామినేషన్ నుంచి తప్పిస్తారు. వాళ్ళకి ఎటువంటి జాబ్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మీలో షార్ట్ హ్యాండ్ నేర్చుకోదలిసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.